వెల్కమ్ బ్యాక్. గ్రహాంతరవాసుల ఉనికికి అతడు ప్రత్యక్ష సాక్షి. ఎగిరే పళ్ళెంపై వచ్చిన ఓ గ్రహాంతరవాసి తన్ను కలిశాడని చెప్తున్నాడు. గ్రహాంతర జీవి ఎలా ఉన్నాడో వర్ణించాడు. అతనితో దిగిన ఫోటోలను సాక్ష్యంగా చూపుతున్నాడు. ఫైల్ సాసర్ను కూడా కళ్ళకు కడుతున్నాడు. యుగ యుగాలుగా గ్రహాంతర జీవుల ఉనికిపై ఉన్న పలు సందేహాలను నాసిక్ యువకుడు పటాపంచలు చేస్తున్నాడు. గ్రహాంతరవాసులున్నారా? భూమి మీదకి వస్తారా? వస్తే ఎలా వస్తారు? ఏం చేస్తారు? సగటు మనిషితో పాటు మహామహా శాస్త్రవేత్తలకు సైతం ఇవే సందేహాలు. భూమి మీద కాకుండా ఇతర గ్రహాలపై కూడా జీవరాశి ఉందా లేదా అనే అనుమానాలు. ప్రపంచవ్యాప్తంగా గ్రహాంతర జీవుల ఉనికి, వాటి సంచారంపై పలు అనుమానాలు. గ్రహాంతరవాసులకు సంబంధించి ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తున్న పలు సందేహాలను పటాపంచలు చేస్తున్నాడు నాసిక్కు చెందిన ప్రకాష్ అనే యువకుడు. గ్రహాంతరవాసుల ఉనికికి సంబంధించి పలు సాక్ష్యాలను చూపుతున్నాడు. తనను కలుసుకోవడానికి గతంలో ఓ గ్రహాంతరవాసి నాసిక్ వచ్చాడని ప్రకాష్ చెప్పాడు. భూమి మీదకి రావడానికి ఏలియన్స్ ఎగిరే పళ్ళాన్ని వాడాడని అన్నాడు. గ్రహాంతరవాసి మెరుస్తూ పచ్చరంగులో ఉన్నాడని ప్రకాష్ చెప్పాడు. ఏలియన్స్ ను చూసి తాను సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయానని, నోటమాట రాలేదని ప్రకాష్ చెప్పాడు. ఎగిరే పళ్ళాన్ని, గ్రహాంతరవాసిని కెమెరాలో బంధించానన్నాడు. ఫోటోలను సాక్ష్యంగా చూపాడు. గ్రహాంతరవాసి గురించి తాను చెప్పినవి గాలి కబుర్లు కావని ప్రకాష్ అంటున్నాడు. తాను తీసిన గ్రహాంతరవాసి ఎగిరే పళ్ళెం ఫోటోలను నాసా, ఇస్రో సహా పలు దేశాల అంతరిక్ష సంస్థలకు పంపానని అన్నాడు. తన దగ్గరున్న రికార్డులను తీసుకున్న అంతరిక్ష పరిశోధన సంస్థలు ఎలాంటి జవాబు చెప్పలేదన్నాడు. అయితే తాను ఫోటోలు పంపిన 8 రోజులకు నాసా గ్రహాంతర జీవులున్నారని మీడియా ముఖంగా ప్రకటించిందని ప్రకాష్ చెప్పాడు. ఎగిరే పళ్ళాలు, గ్రహాంతర జీవుల గురించి ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాల నుంచి ప్రచారం జరుగుతోంది. అనేక దేశాల్లో ఫ్లయింగ్ సాసర్లు, ఏలియన్స్ కనిపించాయని చాలా సందర్భాల్లో వార్తలొచ్చాయి. అయితే ఇప్పటి వరకు అధికారికంగా ఎవరూ దీన్ని నిర్ధారించలేదు. ఎక్కడో విదేశాల్లో గ్రహాంతరవాసులు కనిపించారన్న విషయాలను పక్కన పెడితే ఇప్పుడు మనకు అతి దగ్గరలో నాసిక్ లో దీనికి సంబంధించి సాక్ష్యాలుండడం స్థానికులను ఆలోచనలో పడేసింది. గ్రహాంతర జీవుల గురించి నిజానిజాలు శాస్త్రవేత్తల పరిశోధనల్లో తేలాల్సి ఉంది. శాసన మండలి ఉపాధ్యాయ పట్టభద్రుల